ఉగ్రదేశం పాకిస్తాన్కు చైనా మరోసారి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. దాదాపు 100 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బుతో పాకిస్తాన్ పీఓకేలో మరమ్మతు పనులకు, మదర్సాలకు 40 కోట్లు కేటాయించినట్టుగా సమాచారం. మరోవైపు జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కు పాక్ ఐఎస్ఐ రక్షణ కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ను పాక్ ప్రభుత్వం పక్కన పెట్టినట్టుగా సమాచారం. పూర్తి వివరాలిచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్లో జరుగుతున్నారు. కళ, అసలు ఎలా చూడాలి? చైనా పైకి మాటలే కానీ తన ఆర్థిక సాయం అంతా ఉగ్రవాదులకు ఇలా ఆర్థిక సాయం చేస్తూ ఉగ్రవాదులు ప్రోత్సహిస్తున్నట్టు మనం ఎలా చూడాలి? అసలు ఏంటి 100 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్టు చెప్తున్నారు, ఏం జరిగింది, ఇంకేమంటున్నారు అధికారులు? సతీష్, దాదాపు ఆపరేషన్ సింధూర్ తర్వాత దివాలా తీసినటువంటి పాకిస్తాన్కు ఇతర దేశాలతో అప్పులు తీసుకుంటూ విరాళాలు అడుగుతూ ఒకవైపు అడుక్కుంటున్నటువంటి పరిస్థితి, మరొక వైపు ఏదైతే అంటే మేకపోతు గాంభీర్యం అనే అంటారు కదా, అదే విధంగా పాకిస్తాన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్లో దాదాపు భారత్ 9 ఉగ్రవాద స్థావరాలపై ధ్వంసం చేసి నేలమట్టం చేసిన తర్వాత వాటిని చక్కదిద్దుకునేటటువంటి కార్యక్రమంలో పాకిస్తాన్ మునిగింది. తర్వాత ఏదైతే పీఓకే బార్డర్ కి సంబంధించినటువంటి మదర్సాలు, దాదాపు ఒక 1000కి పైగా ఉండేటటువంటి మదర్సాలను అన్నిటిని కూడా ఖాళీ చేయించినటువంటి వైనం. దాదాపు 2.5 నెలల తర్వాత మరి తిరిగి మదర్సాలలో ఏదైతే పిల్లలు దాదాపు ఒక 1200 మంది నుంచి దాదాపు 3500 పైగా కూడా మదర్సా సంబంధించినటువంటి చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా చేరుతున్నటువంటి వైనం మనకు సమాచారం అందుతుంది. అయితే ఒకవైపు ఏదైతే మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా అటు అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి దాదాపు 12,000 కోట్ల రూపాయలను కూడా పాకిస్తాన్ తీసుకున్నటువంటిది మనకి తెలిసినటువంటి విషయమే. తర్వాత ఇది ఆసియాకి సంబంధించినటువంటి బ్యాంక్ నుంచి కూడా 7,000 కోట్లను తీసుకుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు, దాదాపు చైనా నుండి 100,000 అంటే 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది చైనా అన్నటువంటి వార్తలు మాత్రం వస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ దీనికి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్ ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పీఓకే బార్డర్లో ధ్వంసమైనటువంటి స్థావరాలపై ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనకు ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్థావరాల్లో లష్కరే తోయిబాకు, తర్వాత జైషే మహమ్మద్ సంబంధించినటువంటి స్థావరాలు. అయితే ఏదైతే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మునీర్ దాదాపు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా లష్కరే తోయిబాను పక్కన పెట్టి జైషే మహమ్మద్కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే జైషే మహమ్మద్ స్థావరాలైనటువంటి ఇక్కడ పీఓకేలో ఉన్నటువంటి బహల్పూర్ అన్నటువంటి స్థావరము చాలా కీలకమైనటువంటి స్థావరం. ఆ స్థావరములో చాలా ముఖ్యమైనటువంటి మదర్సాలు అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో దాదాపు ఏదైతే ఇక్కడ మనకు జైషే మహమ్మద్ ఉండేటటువంటి స్థావరము, ఒక స్థావరాన్ని దాదాపు 2 వారాలు మాత్రమే ఉంచి అక్కడి నుంచి మరొక ప్రదేశానికి మారుస్తున్నట్లు కూడా చాలా కీలకమైనటువంటి అప్డేటు. ఒకే స్థావరంలో అక్కడ ఉండే విధంగా కూడా కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా కొంత స్థావరాన్ని మారుస్తున్నట్లు. ఇక్కడ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ఎటువంటిది కూడా సెక్యూరిటీ కూడా లేదు, కానీ జైషే మహమ్మద్కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఇక్కడ ఏదైతే ఆర్మీ చీఫ్ మునీర్. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైతే స్థావరాలు, అయితే ఇక్కడ మనకు ముషీరాబా అంటే ఇక్కడ స్థావరాల్లో మనకు వచ్చిన బహల్పూర్ అనేది ఒకటి, తర్వాత కోట్లీ అన్నది, తర్వాత బింబరి అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి స్థావరాలు. అంతేకాకుండా మనకు పంజాబ్కు ఏదైతే బార్డర్లో ఉండేటువంటి సియాల్కోట్కి సంబంధించినటువంటి దగ్గరగా ఉండేటటువంటి స్థావరాలు పీఓకే బార్డర్లో. ఈ స్థావరాలన్నీ కూడా చాలా ధ్వంసమైనాయి. దాదాపు 2.5 నెలల నుంచి కూడా స్థావరాలను చక్కదిద్దే కార్యక్రమం నిధులు లేక కూడా అలాగే మూతపడినటువంటి వైనము. కానీ ఏదైతే చైనా 100 కోట్ల రూపాయలను కూడా ఆర్థిక విరాళాన్ని కూడా ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రకారంగానే దాదాపు పీఓకే బార్డర్లో ఉండేటటువంటి ఏదైతే స్థావరాలు 40 కోట్ల రూపాయలను
కేవలం ఆ స్థావరాల అంటే రిపేరింగ్ కొరకు మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు కూడా దాని దగ్గర ఉండి ఆర్మీ చీఫ్ మునీరు దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను కూడా బాధ్యతలతో సెక్యూరిటీతో కూడా అక్కడ సెక్యూరిటీతో కూడా ఆ పనులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా దాదాపు అక్కడ ఎవరైతే ఇంతకుముందు ఖాళీ చేసి వెళ్ళినటువంటి మదర్సాల ఖాళీ చేయించినటువంటి వైనము తిరిగి విద్యార్థులందరూ కూడా తిరిగి అక్కడ మదర్సాలో విద్య ప్రారంభమైనట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా 1200 పైగా ఇక్కడ మదర్సాకు సంబంధించినటువంటి కూడా ప్రారంభమయ్యాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థావరాలన్నిటిని కూడా రిపేర్ చేయించినటువంటి వైనం. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా పాకిస్తాన్కి చైనాకు సంబంధాలు ఉన్నాయి, దీనికి ఏదైతే ఆపరేషన్ పహల్గావ్ దాడికి కీలక సూత్రధారి చైనా ఇచ్చినటువంటి సమాచారం పాకిస్తాన్కి అన్నటువంటిది ఒకసారి ఏదైతే పాకిస్తాన్ మంత్రి కూడా చాలా కీలక ప్రకటన కూడా చేసింది. చైనాకు భారత్కు ఉన్నటువంటి ఏదైతే ఎప్పుడు కూడా ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంది, చైనా సమాచారం మేరకే మేము దాడి చేయగలిగాము అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇది మరొకసారి రుజువైందని చెప్పవచ్చు. దాదాపు 100 కోట్లను ఇక్కడ విరాళంగా ఇవ్వడము, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్కి మాత్రము ప్రత్యేకంగా సహాయ సహకారాలు అందించింది ఏ విధంగా అయితే చైనా అని చెప్పారో అదే విధంగా ఆర్థిక పరంగా కూడా చైనా ఇక్కడ పాకిస్తాన్కి విరాళంగా కూడా డబ్బులు ఇచ్చి మరొకసారి తన వక్ర బుద్ధిని చాటుకుందని చెప్పవచ్చు. సతీష్, థ్యాంక్ యూ కళ.